కడప నుంచి స్టార్ట్ అయితే గుంతలు తిరుపతి వరకు దరిద్రమైన రోడ్డు. కార్లో వచ్చే భక్తులకు మాత్రం చుక్కలు చూపిస్తున్న రోడ్లు ఇది. మినిమం 10 స్పీడ్ కంటే వద్దులే గుంతలు చూడవు. 10 స్పీడు. ఇంత పెద్ద గుంతలు పెట్టుకొని ఈ తిరుపతికి రావాలంటే అందుకనే ఆంధ్ర సీఎం ఈ రోడ్లను బాగు చేయాలని కోరుకుంటున్నాం. దేవుని దర్శనానికి వస్తున్నాం కాబట్టి ఇంత దరిద్ర రోడ్లను మనము వన్ వెహికల్ డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత దాకా కూడా ఒక 200 కిలోమీటర్లు నేను చూస్తున్నా. 200 కిలోమీటర్ల నుంచి రోడ్ ఇదే దరిద్రంగా ఉంది. ఇంత దారుణంగా బండి 40 దాటతల 40, 30, 40 కంటే బండి స్పీడ్ పోతుంది. ఎందుకో ఇంత పెద్ద గుంతలు అన్ని గుంతలు. ఈ గుంతల బండ్లు ఎట్లా పోతాయి? అన్ని రోడ్లేమో కానీ స్పెషల్గా ఈ తిరుపతి రోడ్ మాత్రం క్లియర్ చేయాలని లక్షల్లో కోట్ల మంది వస్తారు భక్తులు దేవుని దర్శనానికి. కానీ ఈ రోడ్ను బాగు చేయకుండా అట్లే పెట్టేసి చూడండి ఎంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నైట్లో మార్నింగ్ ఎంత ప్రాబ్లం ఉంది. నైట్లో నేను డ్రైవ్ చేసిన బండి నైట్లో ఎంత ప్రాబ్లం ఉంది. అసలు బండి కదలడం లేదు. పెద్ద పెద్ద గుంతలు. ఆ నైట్లో బండికి ఏమైందనుకో ఆ నైట్లో అక్కడనే చిక్కిపోతాం మనం. సో ఇంత డేంజర్ రూట్ ఉంది తిరుపతికి, ఎస్పెషల్లీ తిరుపతికి. కడప నుంచి స్టార్ట్ అవుతుంది. కడప నుంచి స్టార్ట్ అయిందంటే రోడ్డు అంటే టోల్ గేట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఇంత దరిద్రమైన రోడ్డు. అక్కడ బోర్డు చూపిస్తారు టోల్ గేట్లో ఎండ్ అని. అక్కడ నుంచి దరిద్రం అంటే పైసలు ఇస్తేనేమో రోడ్ మంచిగా ఉంటే పైసలు లేకపోతే రోడ్డు అన్నట్టు క్రియేటివిటీ ఉందండి. టోల్ గేట్ కడితే రోడ్ మంచిగా చేస్తాం, టోల్ గేట్ కట్టకపోతే రోడ్లు ఇళ్ళ గుంతలు మయం చేస్తామని నిదర్శనంగా మనకు చూపిస్తారు భక్తులకు. చూసినావా రోడ్లు?